100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కనుక సేవాదల్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమైన విషయం. సెంచరీ సెలబ్రేషన్స్ అంటే జీవితంలో ఒకేసారి వస్తాయి. మనం అందరం కూడా ఒక లైఫ్ టైమ్ లో ఒక సెంచరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. సేవాదల్ 1924 సంవత్సరంలో మొదలు పెట్టుకొని 2024 లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మన రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు హనుమంతన్న కూడా అనేక విషయాలు సేవాదల్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఒక విషయం మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం ఏ శుభకార్యం చేసినా కూడా ఏ విధంగానైతే వినాయకుడికి పూజ చేసుకుంటామో కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా అది సేవాదల్ తో మొదలవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సేవాదల్ లేని కాంగ్రెస్ పార్టీ లేదు. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా నడిచిన విషయం మనందరికీ తెలుసు. ఆ మొత్తం యాత్రలో ఒక మరవని విషయం ఏంటిదంటే రాహుల్ గాంధీ గారు ప్రతి ఉదయం కూడా మొదటి దర్శనం అవధన చేసుకుంటుందంటే అది మన సేవాదల్ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఉదయం ప్రతిరోజు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తుండే. ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాతనే భారత్ జోడో పాదయాత్ర మనం అందరం కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఎంతో మందికి ఒక ఆశ ఉండే సేవాదల్ పట్టుకొని నడుస్తున్న జెండా నాతో పాటు ఎంతో మంది నాయకులు ఇక్కడ వేదిక పైన పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అదొక డ్రీమ్ లాగా భావించారు. ఎందుకంటే సేవాదల్ ఆ ఒక జెండా వాల్యూ అట్లాంటిది అనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చిత్రాలు మనం అందరం చూస్తున్నాం. మొదటి అధ్యక్షుడు మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రోజులలో సేవాదల్ కి అధ్యక్షుడిగా చేసిరంటే నిజంగా కూడా మీరందరూ కూడా అదృష్టవంతులు. మీరందరూ ఈ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత చేసిన దాంట్లో మీరందరూ కూడా భాగ్యస్వాములై ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 100 సంవత్సరాల కార్యక్రమంలో మనం అందరం కూడా భాగ్యస్వాములం అంటే నిజంగా కూడా మనం అందరం అదృష్టంగా భావించాలి. గతంలో కూడా సేవాదల్లో అనేక కార్యక్రమాలలో పాల్గొన్న గత 25 సంవత్సరాల్లో అనేక సందర్భాలలో సేవాదల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా గాంధీ భవన్ లో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం కాలేదనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమంలో నేను భాగస్వామ్యం ఏంటంటే ఇది మళ్ళీ 100 సంవత్సరాలు మనం ఉండము. 100 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో మనకు తెలియదు. కానీ నిజంగా కూడా 100 సంవత్సరాల కార్యక్రమంలో మనం పాల్గొంటున్నామంటే మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. వేదికపై పెద్దలు ఉన్నారు. హనుమంతన్న నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పెద్దలు కేశవరావు అన్న గారి నాయకత్వంలో అనేక సార్లు సేవాదల్ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దలు జనార్దన్ అన్న నాయకత్వంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది సేవాదల్లో. కానీ ఇప్పుడు చూస్తుంటే సేవాదల్లో చాలా మార్పు వచ్చింది. చాలా మంది సేవాదల్ని జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఒక ఐడియాలజీని ప్రజల మధ్యకి తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను భావిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రభుత్వం మన చేస్తున్న కార్యక్రమాలు 6 గ్యారెంటీలు కావచ్చు, మూసీ నది కావచ్చు, అన్ని కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి గుర్తు చేస్తూ యూత్ కాంగ్రెస్ అయినా, ఎన్ఎస్ఏ అయినా, మహిళా కాంగ్రెస్ అయినా, ఏ సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళందరూ ఎంత కష్టపడ్డా కూడా కార్యక్రమం మొదలు కావాలన్నా, కార్యక్రమం క్లోజ్ కావాలన్నా కూడా అది కేవలం సేవాదల్తోనే అవుతుందనే విషయాన్ని కూడా మరొకసారి వేదిక నుంచి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంకి వచ్చిన మీరందరికీ కూడా అభినందన తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.